ఫ్రెండ్స్, మినీ వ్లాగ్. మేమైతే మా దగ్గరలో ఉన్న డీమార్ట్కి అయితే వచ్చాము. గ్రాసరీస్ స్నాక్స్ అవి తీసుకుందామని. రేపు మేము జార్ఖండ్కి స్టార్ట్ అవుతున్నాము. కొంచెం ట్రైన్లో స్నాక్స్ అవి తీసుకుందామని వెళ్ళాము సరదాగా మా చెల్లెలతో. ఇక్కడైతే మా వాడు అవసరం ఉన్నాయి అవసరం లేని కూడా ఒక్కొక్కటి వేస్తూ ఉన్నాడు. ఇంకా మనం డీమార్ట్కి ఇలా రిలయన్స్ కట్ట వెళ్ళామంటే మనకి అవసరం ఉన్నది ఒకటైనా మనకి అన్నీ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా నేను అన్నీ చూస్తున్నా. మా వాడు అసలు తగ్గట్లేదు. అన్నీ ఇంట్లో ఉన్నా సరే అన్నీ ఒకటి వేస్తూ ఉన్నాడు. అన్నీ వాడికి అవసరం ఉన్నాయి లేని అన్నీ తీస్తూ ఉన్నాడు. ఖాళీ లేదు అసలు. వాళ్ళు ఎలాంటి పిల్లల్ని ఎలాంటి డీమార్ట్లు ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు చంద్రముఖిలో తయారవుతారు. ఇది 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 అది అది అనేసి ఇంకా చూస్తూ ఉన్నాం ఇంకేం తీసుకుందామని. ఇక్కడ కాఫీ కప్స్ దగ్గరికి వచ్చాము. గ్లాస్వి చాలా బాగున్నాయి. కాఫీ ట్రే నాకైతే చాలా నచ్చింది. కాకపోతే లాంగ్ జర్నీ కదా, ఎక్కడ బ్రేక్ అవుతుందని తీసుకోలేదు. ప్లేట్స్ కూడా చాలా బాగున్నాయి. పింక్ అనేసి కాస్ట్ కూడా తక్కువ అనిపించింది. ప్లేట్స్లో చాలా తక్కువ, స్లిప్పర్స్ కూడా తక్కువ, మిగిలిన అన్ని కాస్ట్ ఎక్కువ అనిపించింది. మా వాడైతే ట్రావెల్ బ్యాగ్ పట్టుకొని అస్సలు వదలట్లేదు. చెప్పులు షూస్ చూసుకుంటున్నా, జర్నీకి బాగుంటాయి కదా అని. కానీ నా సైజు లేవు. మా వాడైతే గ్లాసెస్, అటు బ్యాగ్, స్లిప్పర్స్ అన్నీ యూజ్ చేస్తున్నాడు. అన్నీ కావాలంటున్నాడు. మా తమ్ముడు సెలెక్ట్ చేస్తున్నాడు వాడికి ఏం కావాలొద్దు అని. ఇది బాగుంటుంది తీసుకొని. నేను మొత్తం చూస్తున్నా వాడి సైజు ఉన్నాయేమో అని. కాస్ట్ అయితే బాగానే ఉన్నాయి కానీ అంత ఎక్కువ ఏం లేవు. స్టాక్ అయితే అంత తక్కువగానే ఉంది. ట్రావెల్ బ్యాగ్ కావాలంటున్నాడు. దగ్గర ఆల్రెడీ ఉంది కదా అంటే సరే అని వదిలేశాడు. ఆ బ్యాగ్లో ఎన్ని టాయ్స్ ఉన్నాయో అసలు. ఆ బ్యాగ్ వచ్చి 2000, ఇంకా అందులో టాయ్స్కో ఒక 3000 దగ్గర మొత్తం 3000 అయిపోద్ది. ఏం వద్దంట, ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఉంటే చాలంట. ఆ గ్లాసెస్, ఆ స్లిప్పర్స్, ఆ బ్యాగ్ ఏం వదలట్లేదు.